T20లో తుఫాన్ రాబోతోందని చెప్పాను. ఆ రోజు రానే వచ్చింది. ఇప్పటి వరకు T20లో ఫైర్ చూశారు, ఇక నుంచి వైల్డ్ ఫైర్ చూడబోతున్నారు. డీలో డాన్స్ అంటే ఆట కాదు, వేట. డి ది ఓజీ ఆఫ్ ఆల్ డాన్స్ షో. రెండు వారాల నుంచి మమ్మల్ని అందరినీ ఒరే దుర్మార్గుడా, అదేదో తుఫాన్ 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 అని కదా, ఆ తుఫానే వెనకుందంతా మన టీం. ఆ తుఫాను వాళ్ళని తాకాలంటే ముందు నన్ను దాటాలి. ఫార్మ్స్ నుంచి ఇప్పుడే తెప్పించినటువంటి ఫ్రెష్ కాకరకాయ జ్యూస్. జతిన్ వై బెటర్, వై జతన్ ఇస్ బెటర్ అకార్డింగ్ టు యూ? సో we were in a relationship. It's been a gap of 3 years now, but then yeah, I feel very bad. ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఫైనలీ ఈ రోజు. యాంకర్ గారు, ఐ హావ్ స్మాల్ డౌట్. Tell me. వీళ్ళవన్నీ వదిలేండి, ఆ తుఫాన్ ఎప్పుడొచ్చో చెప్పండి సార్. అసలు మాకు తుఫాను రావట్లేదు సార్, గాలి కూడా రావట్లేదు అసలు. ఎవరు సార్ తుఫాను రమ్మనండి సార్, మా దగ్గర ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. I think you will add a lot of color and energy ఈ season కి. నిజంగానే నువ్వు చెప్పిన తుఫాన్ వచ్చింది అనిపించింది నాకు. You've come with a sizzling performance. ఇలాగే keep going forward. నీ కోసం నువ్వు వద్దన్నా సరే నీ వెనకాల తిరిగే అమ్మాయిని సెట్ చేసావు. ఏదైతే వేసుకొని వచ్చావో మళ్ళీ అది వేసుకో. వచ్చింది తుఫాన్ అక్కడ. ఇది తుఫాన్ వచ్చినట్లేదే, వరదలోన కొట్టుకొచ్చినట్టుంది. ఇవిడ కొత్తగా వచ్చిన టీం లీడర్. ఇదేం కర్మరా దేవుడా. చాలా పవర్ఫుల్ డాన్సర్ మీరు, అండ్ ఈ పవర్ తో అంతే. ఇక తమ్ముళ్ళందరూ వాళ్ళని చూస్తూ పర్ఫార్మెన్స్ గురించి మర్చిపోతారు. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. దిశ అంటే ఆడపిల్ల కాదు, ఆడపులి.
చూస్తున్నా బీడీ 3Dలో కనపడుతుందా? ఎరా తుఫాను తుఫాను అన్నావుగా, వచ్చిందా ఇప్పుడు? జబర్దస్త్ కి ఒక కొత్త టీం వచ్చేసింది. పంచాయతీకి పెద్ద మనుషుల్ని పిలిచిన పోయి మీ అన్న వదినాలకు చెప్పుపో. ఇంకొంచెం మెల్ల విలువరాదు. కడుపులున్న పిల్ల కిందికి జారుతుంది కావచ్చు. కిందికి నువ్వు ఆగే అంత ఆగో పంటలేవు. మొగోడు అని మొలకలక పెడితే ఎలకను చూసి ఎల్లెలకలు పడ్డట అసలు మొగోడు. ఓ బర్రదానా, ఓ బద్మాష్ దానా, బట్ట కలిసి మీదెత్తది. బండదానా అని పిలుస్తానవేంది? నేను అర్రలున్నప్పుడు కాదే, ఆకిట్లకు వచ్చినాక మాట్లాడు. ఆకిట్లకు నువ్వు అర్రలుంటేంది, నా మొగుడు బర్రలుంటేంది. అరే తమ్ముడు, ఈ ఆడోళ్ళు బాబుల సినిమాలు శివగామి లెక్కరా. వాళ్ళ మాట వేసి ఆసనం అంటారు. మన మొగులు కనుక వాళ్ళ మాట వినకపోతే వేయాల్సిందే వెంకీ ఆసనము. నా పేరు సహాయం అండి. స్నానం చేయకుండా ఉంటాను కానీ సహాయం చేయకుండా మాత్రం అసలు ఉండలేనండి. కాఫీ తాగకపోతే నాకు రోజే గడదు. ఐ లవ్ కాఫీ. ఏమండి, ఆ కాఫీ నేనైతే ఏం చెప్తారు? పంపేస్తా. ఒరే దుర్మార్గుడా, ఓ 10 రూపాయలు ఉంటే ఇయ్యండి అయ్యా. ఇగో నాన్న, మందు తీసుకో. మీరు చల్లగా ఉండాలి సార్. ఇప్పుడు నీకు సాయం చేసా కదా నేను. అవును సార్. మరి తిరిగి నువ్వు ఇంకోటి సాయం చేయాలిగా. చేస్తాను సార్. ఏమే బట్టలు ఉతకడానికి గిన్నెలు తోడడానికి ఎవరు లేడాను కదా. అవునండి. ఈయన తీసుకెళ్ళు. నీ పేరేంటో? ఆయన పేరు మీనం పాకం. మీనమ్మ ముద్దు పేరు. పాకం నాకు ఇష్టమైంది. రోహిణి నా నక్షత్రము. అయ్యంగారు బేకరీలో కేకులు మేడం మీరు ఏమన్నా టీ తాగుతారా? எனக்கு టీ అలవాటే ఇల్లే. ఏ వద్దయ్యా అన్న ఎక్ కాఫీ కుడు. మీరేం తాగరన్నారు కదండి. టీ అలవాటు ఇల్లే. కాఫీ మింగుతా. ఒక అందాల రాసి, సుగుణాల రాసి, ఒక నెమలి పిల్లలాగా అలా అలా తాగుతూ ఉంటే ఎంత అరే పెళ్లి చేసుకోకుండా అయ్యిందనడానికి ఏమైనా చాయిస్ ఉందా? చాట్ జీపీటీలో మీ ఫోటో పెట్టామనుకో సార్, మీరు ట్రంప్ గారితో ఫోటో దిగినట్లు కావాలంటే ట్రంప్ గారితో దిగినట్లు పెట్టి, సల్మాన్ ఖాన్ తో కావాలంటే సల్మాన్ ఖాన్ తో పెట్టి, అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు వస్తాయి సార్. అర్జెంట్ గా ప్రపంచంలో ఇలాంటి ఆడది ఉండకూడదు. ఎవర్రా ఇది? గ్రహాంతర వాసిలా ఉంది. అది నా కూతురు. నువ్వు ఇవి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దాని పెళ్లి ఆగిపోయింది. దాని పెళ్లి ఆగిపోతే రేపు నన్ను ఎవరు చేసుకుంటారు? నిన్నెవడన్నా చేసుకుంటాడా రే? చచ్చిపోతా. అయిందా? బాగైందా? స్టేజ్ ఏదైనా, కంటెంట్ ఏదైనా ఈ అవ్వ తగ్గేదేలే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. నా చిన్న కొడుకు బయట దేశంలో వచ్చి తెల్లగా అయిపోయినాడు. డాడీ హౌ ఆర్ యు? ఏంద్ర నా చిన్న కొడుకు ఇంగ్లీష్ లేదో చెప్తున్నాడా? ఏంద్రా ఊలే అన్న వాడు. నైనా ఇంగ్లీష్ లో హౌ ఆర్ యు అంటే తిన్నామని అర్థం. ఒరేయుడు దుంపల్ తెగా. ఎవరు లోపల? ఎవరైతే నీకెందుకురా? చవండి రశ్మి నా అందం చూసి కుళ్ళుకున్నాదండి. నరకేమంటావా? చవండి కాలు నొప్పులుగా ఉందండి. నరకేమంటావా?
ఎలక్షన్ రద్దు అయిపోయింది. దేనికబ్బా? పోలింగ్ బూత్ లో ఒకడు నా పెళ్ళాం చేయికి ఇంకు పూసినాడు, అందుకే నరికేసిన. ప్రతి పిల్లం ఒకలాగే ఉండదు. ప్రతి రాజకీయ నాయకుడు ఒకేలాగా ఉండడు. ప్రతి స్కిట్ ఒకలా ఉండదు. ఈసారి స్కిట్ జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏదమ్మా ఇలారా ఒక్కసారి మామయ్యను. మావయ్యా ఏవతరా? అమ్మా ఒక్కసారి మామయ్య అనమ్మా. అతలపో బాదాం బాదాం. పెద్దనాయుడికి ఇద్దరా అండి పక్కన? ఇద్దరు కాదురా, ఒకటి వాడి భార్య, రెండోది మేనకోడలు. వాడు కొడుకిద్దామని వాడు, వాడు కొడుకిద్దామని వాడు అని తెగ కొట్లాడుకుంటున్నారా. మనకు అవదా అండి? బాబు నీతో నాకు తలకాయ నొప్పి ఉందిరా. సూపర్ బండి. ఈ పిండిని చెయ్యి వాడుకుంటా ఊది ఆ కీని తీయాలి. శివుడు రుద్రాక్షం ఎవరికి దక్కుతుందో, శివుడు బ్లెస్సింగ్స్ ఎవరి మీద ఉందో కనుక్కుందాం. ప్రవీణ్ కానివరా అది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. వాళ్ళిద్దరు హగ్గిచ్చుకున్నారు. నువ్వు చూడలేదా? నేను చూడలా. అదన్న చూడలేదన్న పాపం. ఇమోషనల్ డామ్ ఇట్. పెద్దనాయుడు చూసారు లేదా ఒకసారి? పెద్ద గారు చూసారా? చూడలేదు. ప్లే బాయ్. కోరికలంతా చచ్చిపోయి రోజు ఉపవాసం చేసే కొంతమంది ఉన్నారు. నాకు 4 అబ్బాయిలు. మా ఆయన పోయిన తర్వాత అట్లా కొన్ని రోజులు కాలం గడిపాను. ఆ తర్వాత ఏం చేశారంటే నన్ను అర్ధరాత్రి 11 గంటల రాత్రి ఇంట్లోకి వెళ్ళి పంపించేశారు. ఏమైంది? ఇద్దరు కొడుకులు బిడ్డే ఎవరిది కూడా పోపుకొచ్చింది. దయచేసి తల్లిదండ్రులను మాత్రం దూరం చేసుకోకండి. ఒక గుప్పెడు అన్నం పెట్టండి మీరు. నేను కోరు ఢమక 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 నాద ఓంకార ధూమ ధామ ధూషితాంగ సంహార హే నాగ నాగ నాయక నాగరూపదాయక దేవదేవ శంకర శివ హే రామ నామ తారక రామ నామ పాలక నారసింహదాస రక్షక. నజ్రుద్దీన్ సంగీతానికి మతానికి సంబంధమే లేదు అని మరి ఒక్కసారి మీరు నిరూపించారు. అఖండ తాండవం అఖండ తాండవం. స్కేట్స్ వేసుకొని ఫాస్ట్ గా ఫస్ట్ వచ్చి ఎవరు గంట కొడతారో వాళ్ళకి మేము ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఇస్తాము. క్వశ్చన్ వచ్చి పంచభూతాలు ఎన్ని అండ్ అవి ఏంటి? సౌమ్య గారు ఆన్సర్. గాలి గాలి, ఏరు, నీళ్లు నీళ్లు, వాటర్, వెలుగు వెలుగు, సముద్రాల అలలు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సముద్రాల అలలు. మీ తాత పిలకలు లేవా? వాటర్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? నేను తెస్తారా? ఏం కాదు, నేనేం పడేను. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వామ్మో నువ్వు నా పైన పడ్డా అంటే చచ్చిపో. అలా చాలు. వేరే లెవెల్ ఎక్స్ట్రాడినరీ అభి గారు.
బోలే ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. జెన్ జీ టు జెన్ బీటా సాంగ్స్ ప్రెజెంట్ చేయబోతున్నారు. చాలా కంఫర్టబుల్ గా ఉంది. స్టైల్ ఇస్ టూ గుడ్. ఎపిసోడ్కి నీలో ఒక ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. కావాలంటే చందమామను తీసుకొస్తాడే. చాలా బాగా పాడావు. స్పష్టత ఇంకొంచెం ఉండాలి. ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. ధైర్యంగా పాడావు, అందంగా పాడావు, మధురంగా పాడావు. నువ్వు కోరుకున్నదస్తలేంటి నీ వెచ్చని కౌగిలి. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా, సిటీ నీది సిరుగుతుందేమో చూడర బుల్లోడా. ఏ సందర్భంలో ఎలాంటి పాట పాడాలి, ఎంత ఊపున్న ఎంత హుషారని పాట పాడింది పూర్తిగా ఒక నిర్ణయించుకుని మంచి పాట పాడావు. అల్లిగాడు మల్లిగాడు కాదు టిల్లుగాడు కిర్రాకేడు, మందులోకి పల్లిలాగా లొల్లి లేకుండా ఉండాలేడు. బాగుందమ్మా, మంచి ఎనర్జీ ఉంది పాటలో. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా ఓరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తండానా. పువ్వుల కొమ్మ పెద్దాడుగే వేసిందే. ఇన్వాల్వ్ అయి పాడావు, చాలా చక్కగా పాడావు. అభినందనలు నీకు. స్మార్ట్ ఫోన్ల కాలంలో హైఫై వైఫై లోకంలో వైఫై మళ్ళీ మళ్ళీ కమిట్ అయ్యే కష్టాలు. చీకట్లోంచి నువ్వే దీపం వెలిగించుకుని వచ్చావు. జ్ఞాపకంగా మిగలక రేపు మళ్ళీ కలవక. హలో అని నవ్వోటి విసిరి నా వైపుగా చూడొచ్చుగా, సరదా కలా నన్ను పలకరిస్తే ఖర్చేం కాదుగా. ఏకధాటిగా లవ్ ఎక్స్ప్రెస్ చేసే ఈ పాట నువ్వు కంట్రోల్ గా పాడిన విధానం బాగుందమ్మా. సబ్బే కరిగిపోతోంది డైలీ నేనే రుద్దగా. అద్భుతంగా పాడావు, అమేజింగ్ గా పాడావు. టారెంట్ లో సినిమాలే చూసుకుంటూ గడిపెట్టి నా లైఫ్ మారేనా.